భక్తి ప్రేక్షకులకు శుభాభినందనలు. మే 29వ తారీఖు గురువారం. ఈ గురువారం విశిష్టత ఏమిటా అని అనుకుంటున్నారా? తప్పకుండా. ఆ విశిష్టతలోకి వెళ్ళబోయే ముందు మీకొక చిన్న విషయం చెప్పాలి. కొద్ది రోజుల కిందట నా మిత్రుడు ఫోను చేసి, ఈసారి ఈ నెలలో ఉండే పండగల గురించి నేను చదివాను. అందులో రంభావతం అని ఉంది. రంభావతం అంటే ఏమిటి? అని ఒక స్లాష్‌గా అడగటం అనేది జరిగింది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, రంభల కోసం కూడా ఏదైనా ఒక వ్రతం అనేది ఉంటుందా అన్నట్టుగా ఆయన లోపల ఉండే అంతరార్థం నాకు అర్థమైంది. అయితే అప్పుడు వెంటనే నేను అన్నాను. రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారు అంటే, అందరికీ తెలిసిందే కదా! స్వర్గంలో అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నేను నవ్వుతూ అన్నాను. స్వర్గం అనేది ఇలలో కూడా స్వర్గం కావాలి అంటే, ఇల్లే స్వర్గంలాగా బాసిల్లాలి అంటే, అందరూ చేసుకోవాల్సిన వ్రతం రంభా వ్రతం అని చెప్పాను. అది మే 29వ తారీఖు గురువారం నాడు జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు చేసుకోవటం అనేది విశిష్టతగా వస్తుంది. ఇప్పటికీ మీలో కూడా చాలామందికి కొంత సందేహంగానే ఉండి ఉంటుంది. రంభా వ్రతం, రంభ అంటే ఏంటి అని చెప్పి. నిజానికి రంభ అంటే గనక అరటి చెట్టు అని చెప్పి సంస్కృతంలో అర్థముంది. దాన్ని మనం అరటి చెట్టుకి పూజ చేయటం అనేది అంటే కొద్ది రోజుల కిందట మనం చేసుకున్నాం మర్రి చెట్టు వట సావిత్రి వ్రతం అని చెప్పి. అలాగే ఇప్పుడు చేసుకునేది కూడా నిజానికైతే గనక సావిత్రి దేవికి సంబంధించిందే ఈ వ్రతం కూడా. ఇది అరటి చెట్టుకి చేసుకునే వ్రతం. నిజానికి మనకి సృష్టిలో ఉన్న ఈ హిందూ ధర్మం అనేది ఏదైతే ఉంటుందో, ఆ హిందూ ధర్మంలో వచ్చే ఏదైనా సరే ప్రకృతి పరంగా మనకి తీసుకుంటున్న వస్తువుల పరంగా అయితేనేమి, వినియోగించుకుంటున్న విధానంలో అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రూపంలో మనం కృతజ్ఞతని వ్యక్తపరచడం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మనకి ఎవరైనా సరే అవసరంలో సహాయపడినప్పుడు, తర్వాత ఇంకే కారణం చేతైనా సరే మనకి వివిధ జంతువులవ్వచ్చు, వివిధ పక్షులవ్వచ్చు, వివిధ వృక్షాలవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో ఈ పంచభూతాల సాక్షిగా మనకి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక సందర్భంలో అందరూ కూడా మనకి ఎంతో కొంత ఏదో రకంగా సహాయపడుతూ ఉంటారు. అలాగే మనకి పంచమహాపాతకాల్లో అతిపెద్ద పాతకంగా కూడా చెప్పిందేంటి అంటే గనక, ఎవరికైనా సరే ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ప్రత్యుపకారం గాని, కృతజ్ఞత గాని తెలియజేయకపోతే గనక అది మరీ పెద్ద పాపం కింద కూడా పంచమహాపాతకాల్లో ఒకటిగా వస్తుందని కూడా చెప్పడం అనేది తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఇప్పుడు మనకి నిజానికి చెప్పాలి అంటే గనక భగవంతుని యొక్క ఆరాధనలో మనకి విశిష్టంగా ఉపయోగపడే వాటిల్లో మరి నారికేల ఫలం అంటే కొబ్బరి అనేది, తర్వాత మరి కదలీ ఫలం అంటే అరటి చెట్టు అనేది. ఈ 2 ఫలాలు ఎక్కువగా మనం భగవంతుడి యొక్క పూజలో వినియోగిస్తూ ఉంటాం. మరి అలాంటి భగవంతుడికి మన పరంగా చేస్తున్న సేవ అరటి చెట్టు పరంగా అవుతున్నప్పుడు, మరి ఆ అరటి చెట్టుకి కూడా మనం పూజించి ఆరాధించటంలో ఆశ్చర్యమేముంది? అతిశయోక్తేముంది? అందుకనే ఇక్కడ మనం ఈరోజు ఏదైతే ఈ రంభావ్రతం అనేది ఉందో, ఆ రంభావ్రతాన్ని చేసుకోవటం వల్ల ఒక విధంగా అరటి చెట్టుకి మనం కృతజ్ఞతను చెల్లించడం అనేది ఒకటైతే గనక, మరొక అంతరార్థం ఏంటంటే ఇందాకే మనము ప్రారంభంలో చెప్పుకున్నాం. మన ఇల్లే స్వర్గంగా భావిల్లాలి అన్నా కూడా. అంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నా, అలాగే ఇంట్లో ఎవరైనా సరే పెళ్లి కాని పిల్లలుండి వాళ్ళ వయసు పెద్దదవుతున్న కొద్దీ మనకి ఏదైనా సరే ఒక బాధ. అయ్యో! వీళ్ళని ఎప్పుడు ఒక ఇంటి వాళ్ళని చేద్దామా? ఎప్పుడు అవుతారా? అని మనకి బాధ తొలిచేస్తూ ఉంటుంది. అంటే ఏదైనప్పటికీ కూడా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళవ్వటం అనేది ఒకటైతే,
ఇప్పటికే మరి ఏదైనా సరే ఇంట్లో మానసిక శాంతులు వర్ధిల్లటం మరొకటైతే, ఈ రెండిటికి కూడా మనకి ఉపయోగపడే మంచి వ్రతాల్లో ఒకటి ఈ రంభా వ్రతం అనేది. ఇప్పుడు ఈ రంభా వ్రతం అనేది ఏ విధంగా చేసుకోవాలి? అసలు ఎందుకు మొదట ఎవరు చేశారు అనేది గనక తెలుసుకోడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఒకానొక సందర్భంలో మొదట దక్ష ప్రజాపతి తన కూతురు శివుడిని చేరుకోవటం కోసం చెప్పి, ఈ యొక్క వ్రతాన్ని పార్వతీదేవికి ఆయన ఉపదేశించడం అనేది జరిగింది. తర్వాత ఇంతకంటే కూడా మొదట్లో లోపాముద్ర మరి వరుడి కోసం అన్వేషణలో తపస్సు చేస్తే, అప్పుడు ఇదే వ్రతాన్ని చేసుకోమంటే ఆవిడ చేసుకుంటే అగస్త్య మహామహర్షి ఆయనకి భర్తగా లభించాడు. అప్పుడు అలాగే ఈ ఆవిడ కూడా ఇదే రంభా వ్రతాన్ని ఆచరించింది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఇది మొట్టమొదట అసలు ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? ఎవరి పరంగా చేసుకోవాల్సినది అనేది గనక మాట్లాడుకుంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మకు మనందరికీ తెలిసిందే గాయత్రీదేవి, సరస్వతి లేదా సావిత్రి మరి ఇద్దరు భార్యలు అని చెప్పి. సావిత్రి అంటే ఇక్కడ సరస్వతీ దేవికి తన యొక్క అందం మీద తనకి చాలా నమ్మకం. అలాంటి గర్వం కూడా. అలాంటి సందర్భంలో కొన్నాళ్ళు బ్రహ్మదేవుడు తన దగ్గరికి రాకపోతే ఈవిడ అలిగిందిట. అలిగి బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మానేసిందిట. అప్పుడు 10 రోజులు గడిచాక ఒక గాయత్రీదేవి తన దగ్గరికొచ్చి సరస్వతి దగ్గరికి, "ఈ రకంగా నువ్వు చేయటం భావ్యం కాదు. భర్తకి అన్ని రకాలుగా కూడా సేవలు అందించటం అనేది పత్ని యొక్క ధర్మం. సో, శయనేషు రంభ అని చెప్పి మనం పడతి మరి పతిదేవుడికి సుఖాన్ని అందించడంలో కూడా నారీ ధర్మాల్లో ఒకటై ఉన్నది. అలాంటిది దాన్ని నువ్వు విస్మరించి అలకటం అనేది భావ్యం కాదు" అని చెప్పితే, ఆమె అయినా కూడా ఏమాత్రం లొంగకుండా తన యొక్క అలకని కొనసాగిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి కోపమొచ్చి సావిత్రీదేవిని శపిస్తాడట. "నువ్వు బీజం లేని చెట్టులాగా పడుండు" అని చెప్పి. అదే అరటి చెట్టు. అందుకే అరటి చెట్టుకి మనం ఏదైనప్పటికీ కూడా దానికి ఒక విత్తనం అంటూ ఉండదు. ఆ రకంగా బ్రహ్మదేవుడు సావిత్రి లేదా సరస్వతి దేవికి శాపం ఇస్తే, అప్పుడు అరటి చెట్టు రావటం అనేది ప్రకృతిలోకి జరిగింది. తర్వాత అప్పుడు క్షమించమని సావిత్రి అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు "నిన్నందరూ కూడా పూజిస్తారు. నువ్వు అందరికీ కూడా ఆరాధనీయమవుతావు. అలాగే అరటి చెట్లో నువ్వు ఒక అంశలా ఉంటావే తప్ప ఎప్పుడూ నాయడే ఉంటావని" చెప్పి కూడా ఆమెకు మళ్ళీ తిరిగి పునఃవరం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ రకంగా అరటి చెట్టు యొక్క ఉత్పత్తి అనేది జరిగింది. ఇక ఈరోజు వచ్చేప్పటికి గురువారం నాడు మనం ఈ యొక్క ఏదైతే అరటి చెట్టు గనక లభ్యమయ్యే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా అరటి చెట్టుని తెచ్చుకొని, దాని దగ్గర మరి ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, మనం అరటి చెట్టుకి సరస్వతీ దేవి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు మరి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. లేదా మితాహారం, సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా జపించవలసినది ఏదైతే ఒక మంత్రం ఉంటుందో అది శ్రీం క్లీం కళ్యాణ్యై సావిత్రై నమః. ఓం శ్రీం క్లీం కళ్యాణ్యే సావిత్రై నమః. ఇది 108 సార్లు పఠించాలి. ఏదైనా సరే పాలతో తయారు చేసిన పదార్థాన్ని అంటే కోవా అవ్వచ్చు, మరి పాయసం అవ్వచ్చు. ఇలా పాలతో తయారు చేసిన ఏదైనా సరే వంటకాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. ఆ రకంగా మనం వివిధ సోమవారాలు గాని, బుధవారాలు గాని అప్పుడప్పుడు ఈ యొక్క మంత్రాన్ని గనక పఠించినట్టయితే ఇల్లు కళ్యాణ మార్గమయ్యి, కళ్యాణ వసంతాలతో విరాజిల్లుతుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవ్వటం అనేది, ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకమైన సుఖశాంతులతో వర్ధిల్లటం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రంభ వ్రతాన్ని చేసుకోవచ్చు. సరే ఒకవేళ ఏదైనా సరే మనం ఈ జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు గనక
ఏ కారణం చేతనైనా చేసుకోలేకపోతే మళ్ళీ ఆషాఢ మాసంలో తదియ నాడు మనం తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఇదే పద్ధతిలో అరటి చెట్టుని పూజించుకోవచ్చు. అలాగే అదే మరి ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు కూడా రానున్నాయి. కనుక ఆ సందర్భంలో అప్పుడొచ్చే తదియ రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకొని మనందరం కూడా తప్పకుండా మరి ఇంటిని కళ్యాణాత్మకంగా తర్వాత మరి స్వర్గంగా పడాలని చెప్పి అదే రంభావ్రతం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేయటం అవుతుంది.